హాయ్ అండి, నా పేరు డాక్టర్ సారిక. సో ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది. ఇక రానున్న రోజుల్లో బాగా ఇప్పటికే అధికంగా ఉంటుంది ఉష్ణోగ్రత. ఇక రానున్న రోజుల్లో ఇంకెక్కువగా కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అందరికీ ముందుగానే కొన్ని జాగ్రత్తలు చెప్పాలనే ఉద్దేశంతో చేసిన ఈ యొక్క ప్రోగ్రామ్. సో ఇందులో ముఖ్యంగా మనకి సన్ స్ట్రోక్ చాలా ఇంపార్టెంట్. దీని ద్వారా చాలా లాస్ట్ ఇయర్ సమ్మర్ కానీ అంతకుముందు కూడా ఉష్ణోగ్రతలు బాగా ఎక్కువగా ఉంటూ సో చాలా మంది చనిపోయిన వాళ్ళని కూడా మనం చూస్తూ ఉంటాం. సో వీళ్ళకి అండర్లయింగ్ ఏదైనా ఫ్యాక్టర్స్ ఉండే అవకాశాలు కొంతమందికి అయితే, ఎటువంటి అండర్లయింగ్ ఫ్యాక్టర్ లేకపోయినా కూడా ఈ యొక్క ఎండ బారిన పడ్డప్పుడు వాళ్ళ యొక్క సున్నితత్వానికి, అంటే వాళ్ళు ఎండని చూడలేకపోవడము, సో ఈ యొక్క సెన్సిటివిటీ ఉండడం వల్ల బాగా అధికంగా ఒంట్లో వేడి వస్తూ ఉంటుంది. 104 అలా ఫీవర్ ఉంటూ ఉండడము, సో విపరీతమైన చెమటలు వస్తూ ఉంటుంది, కంప్లీట్ డీహైడ్రేషన్. సో ఈ యొక్క అధికమైన స్వెట్టింగ్ ఉండడం ద్వారా వీళ్ళు డీహైడ్రేట్ అయిపోతూ ఉంటారు. ఆ సమయంలో వాళ్ళు గుర్తించకపోతే కనుక వెంటనే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోతే అక్కడే కొలాప్స్ అయిపోయి సో ఇలాగా మరణాలు సంభవించిన కేసెస్ కూడా మనం ఎన్నో చూస్తూ ఉంటాం. సో దీనికి ఈ యొక్క ఎండ దెబ్బన మనం పడకుండా ఉండాలి అని అనుకుంటే ముఖ్యంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరి చేతిలో బాటిల్ పెట్టుకోండి, వాటర్ బాటిల్ ఖచ్చితంగా ఉండాలి. సో ఒకవేళ లాంగ్ డిస్టెన్స్లో వెళ్ళేటట్టయితే ఎలక్ట్రోలైట్స్ ఉండేటట్టు చూసుకోండి. ఒకవేళ మీకు డయాబెటీస్ ఉంటే కనుక ఎలక్ట్రోలైట్స్ మనకి చాలా ఈజీగా దొరుకుతూ ఉంటాయి. చిన్న చిన్న శాషెట్స్ కూడా ఉంటాయి, మీకు ఓఆర్ఎస్ టెట్రాప్యాక్స్ కూడా ఉంటాయి. సో అది కూడా మీరు క్యారీ చేసుకుంటే మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మెడికేషన్స్ మిస్ కాకుండా వేసుకోవాలి మీరు డయాబెటీస్ కానీ బీపీ కానీ ఉన్నట్లయితే. అండ్ మీరు కార్డియాక్ కేసెస్, ఒకవేళ మీకు హార్ట్ కాంప్లికేషన్స్ ఏదైనా ఉంటే కనుక మ్యాక్సిమం మిట్ట మధ్యాహ్నం వెళ్లకుండా మనకు ఉదయం సాయంకాలం పూట మనం చూసుకుంటే చాలా శ్రేష్టం అని చెప్తాను. సో ఈ చాలా మంది అనుకుంటూ ఉంటారు ఈ యొక్క సన్ సెన్సిటివిటీ అంటే ఎండలోకి వెళ్తేనే ఉంటుందేమో అని. అలా ఏమి ఉండదండి. కొంతమంది శరీర తత్వాలు ఎండని తట్టుకోలేని తత్వం ఉన్న వాళ్ళలో ఇంట్లో కూడా ఇటువంటి స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క సున్నితత్వాన్ని మనం తగ్గించుకోవడానికి ఈ యొక్క ఎండ బారిన పడ్డప్పుడు ఉండే కళ్ళు తిరుగుతూ ఉన్నట్టుగా ఉండడం, ఎక్కువగా చెమటలు పడుతూ ఉండడం, బలహీనంగా అవ్వడము, నడవలేకపోవడము, కొలాప్స్ అయిపోతూ, ఫెయింటింగ్ అంటాము, కొలాప్స్ అయిపోతూ ఉంటారు. సో డీహైడ్రేషన్, కంప్లీట్ డీహైడ్రేషన్, ఎంత వాటర్ తాగినా కూడా తీరినట్టుగా అనిపించదు వాళ్ళకి. ఇంకా ఇంకా తీసుకోవాలి అనిపిస్తూ ఉంటుంది. తీసుకున్నప్పటికీ కూడా వాళ్ళకి అది ఎనర్జీ ఇవ్వకపోవడం అనేది ఉంటుంది. సో దీంతో పాటుగా విపరీతమైన తలనొప్పి కూడా మనం చూస్తూ ఉంటాం. మైగ్రేన్ హెడేక్స్ ఉన్న వాళ్ళు ఈ యొక్క ఎండాకాలంలో విపరీతంగా బాధపడుతూ ఉంటారు. దీనికి ముఖ్య రీజన్ ఒక డిహైడ్రేషన్ అనేది మనం చూసినట్లయితే, ఇంకొకటి చూసినట్లయితే న్యూరో కెమికల్స్ అనేది మన బ్రెయిన్ లో ఈ యొక్క అధిక మొత్తంలో రిలీజ్ అవుతూ ఉంటాయి ఎండాకాలంలో. సెరటోనిన్ అనే హార్మోన్ యొక్క కెమికల్ ఒక ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల బాగా హెడేక్ ఉంటూ ఉంటుంది, బ్యాండ్ చుట్టినట్టుగా ఉంటుంది తలకి. సో వీళ్ళకి బాగా హ్యామరింగ్ సెన్సేషన్, ఏదో సుత్తితో పెట్టినట్టు కొట్టినట్టే ఉంటుంది. అసలు ఎంత 3-4 అవర్స్ అయినా కూడా అసలు హెడేక్ అనేది తగ్గదు. వీళ్ళకి పొద్దున 11 గంటలకి ఎండ ఎప్పుడైతే మొదలవుతుందో అప్పుడు మొదలవుతుంది. మళ్ళీ రాత్రిపూట కొంతమందికి తగ్గుతుంది, కొంతమందికి అలాగే నైట్ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. టాబ్లెట్స్ వేసుకుంటే కానీ కంట్రోల్ కాని పరిస్థితులు ఉంటాయి. కానీ అటువంటి టాబ్లెట్స్ వాడడం వల్ల మనకి కిడ్నీ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి నవ్వేడేస్. కాబట్టి ఇటువంటి సమస్యలు ఏదన్నా ఉన్నా కూడా హోమియోపతిలో చక్కటి వైద్యం ఉంది. ఎవరికైనా బాగా కళ్ళు తిరిగినట్టుండి, బాగా అధికంగా చెమటలు వచ్చి, ఎంత తీసుకున్నా కూడా, వాటర్ తీసుకున్నా కూడా దప్పికి తీరండి వాళ్ళలో జెల్సిమియం 30 అనేది మీ చేతిలో పెట్టుకొని వెంటనే వేసుకుంటే మీకు చాలా మంచి రిలీఫ్ ఉంటుంది. నాట్రమ్ కార్బ్ అనేది కూడా చక్కటి మెడిసిన్ అండి. వీళ్ళకి ఈ యొక్క శరీర తీరు ఉన్న వాళ్ళకి, నాట్రమ్ కార్బ్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళు ఎండను అసలు తట్టుకోలేకపోవడము, వీళ్ళకి బాగా ఆయాసంగా అనిపిస్తూ ఉంటుంది, నీరసంగా అనిపిస్తూ ఉంటుంది. కొంతమందిలో చర్మ దురదలు, దద్దుర్లు వస్తూ ఉంటాయి. సో హెడేక్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి సమస్యలు ఉన్న వాళ్ళు నాట్రమ్ కార్బ్ కూడా తీసుకుంటూ ఉండొచ్చు. సో అలాగే మనకి హోమియోపతిలో చాలా మంచి మందులు ఉన్నాయి. మీకు ఇటువంటి సన్ ఎఫెక్ట్స్, ఐదర్ చర్మ సమస్యలు, చర్మం నల్లగా అయిపోవడం కానీ, చర్మ దురదలు రావడం కానీ, చర్మం ర్యాషెస్ రావడం కానీ, చర్మం మంటలు ఉంటడం కానీ, ఇటువంటివి ఏమైనా ఇబ్బందులున్నా, లేదా అసలు ఎండకి 10 నిమిషాలు కూడా వెళ్ళలేకపోతున్నాం డాక్టర్ గారు, చూడలేకపోతున్నాం, కళ్ళు బాగా నొప్పులు ఉంటున్నాయి, బాగా విపరీతంగా తలనొప్పులు ఉంటున్నాయి, ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు, ఈ యొక్క హెడేక్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో, కొంతమందిలో మోషన్స్ కూడా అయిపోతూ ఉంటాయి, ఎండకి వెళ్ళినప్పుడు అధికంగా డయోరియా అవుతూ ఉంటుంది, సో విరోచనాలు అవుతూ ఉంటాయి, 10 సార్లు అట్లా అయిపోతూ ఉంటారు. దాని ద్వారా కూడా డీహైడ్రేషన్ అనేది ఉంటుంది. కాబట్టి ఇందులో ఏ ఒక్క లక్షణాలు మీకున్నా, ఎండాకాలంలో ఇటువంటి ఇబ్బందులు ఏమున్నా కూడా
హోమియోపతి వైద్య విధానం వాడుకుంటే కనుక ఖచ్చితంగా మీ యొక్క శరీర ఉష్ణోగ్రతని కంట్రోల్ చేస్తుంది, ఈ యొక్క ఇబ్బందుల నుంచి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ డిహైడ్రేషన్ నుంచి మనకి ఎక్కువగా అయ్యి దాని ద్వారా మనకు వచ్చే కాంప్లికేషన్స్ స్టాప్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను చెప్పిన మందులు మీకు అందుబాటులో ఉంటే వాడండి. లేదు అని అంటే కనుక మీరు హోమియోపతిని సంప్రదించినా కూడా మీకు ఎండాకాలంలో వచ్చే ఇబ్బందుల నుంచి ఈ యొక్క బ్లాక్ స్కిన్ అనేది చాలా ఎక్కువగా హైపర్ పిగ్మెంటేషన్ చూస్తూ ఉంటాం. సో దాని నుంచి మనం అర్లీ ఫేజెస్లోనే కంట్రోల్ చేసుకుంటే కనుక చాలా మంచి రిజల్ట్స్ మనం చూడడానికి అవకాశం ఉంటుందండి. సో తప్పక మీరు హోమియోపతి మెడిసిన్స్ వాడండి, అందరూ ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ.